హలో అందరికి, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధర్ని టాక్. ఇది వచ్చేసి ధర్ని అన్నప్రసన్న వ్లాగ్ అనమాట. సో అన్నప్రసన్న రోజు నేనైతే ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అయిపోయి వచ్చి బియ్యము అండ్ సగ్గుబియ్యం అయితే కడిగేసి నానబెట్టేశాను. నిన్న నైట్ అయితే తెలిసిన వాళ్ళది మెహందీ ఫంక్షన్ అయితే ఫంక్షన్ కి వెళ్ళాము. అక్కడ బ్యూటీషియన్స్ వచ్చి అందరికి కోన్ అయితే పెడుతున్నారు, కానీ ఫాస్ట్ గా అయితే ఎలా పడితే అలా పెడుతున్నారు. నాకైతే పెట్టేది నచ్చగా నేనే ఇంటికి వచ్చిన తర్వాత కోన్ తెప్పించుకొని నైట్ పెట్టేసుకున్నాను. సో నిన్న నైట్ ఫంక్షన్కి వెళ్ళొచ్చేటప్పుడు లేట్ అయింది కాబట్టి మార్నింగ్ లేచేటప్పుడు కూడా 7 అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అండ్ చట్నీ అయితే చేస్తున్నాను. ఏ ఫంక్షన్ అయినా కూడా ముందు కడుపులో ఫుడ్ పడితేనే కదా ఎనర్జీ వచ్చేది. సో టిఫిన్ లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పక్కన అయితే అత్తయ్య వాళ్ళ కోసం టీ అయితే పెట్టేస్తున్నాను. టీ అలవాటు ఉన్న వాళ్ళకి అదేంటో గానీ టిఫిన్ చేసినా కూడా ఎనర్జీ రాదు అసలు. టీ తాగిన తర్వాతే వాళ్ళకి ప్రాణం లేసి వచ్చినట్లుగా ఎనర్జీ అలా వచ్చేస్తుంది. నాకైతే టీ అలవాటు అసలు లేదు కాబట్టి నేను తాగినా తాగకపోయినా కూడా టిఫిన్ చేస్తే చాలు. మళ్ళీ మధ్యాహ్నం వరకు అయితే ఆకలి అవ్వదు. నాకైతే చిన్నప్పటి నుండి కూడా అమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయి కాబట్టి పాల అలవాటు అయితే ఉంది. రీసెంట్ గా ధర్ని డెలివరీ అయిన దగ్గర నుండి ఎప్పుడన్నా ఒకసారి హెడేక్ వచ్చినప్పుడు కాఫీ అయితే తాగుతాను. యాక్చువల్ గా ధర్నికి అన్నప్రాసన అయితే ఇంటి దగ్గర చేద్దాము అని అయితే అనుకున్నాము. సో ఇంట్లోనే సింపుల్ గా చేసుకుందాము అని చెప్పేసి అన్నకైతే కాల్ చేస్తే, అన్న అంటే చర్చిలో పాస్టర్, సో అన్నకైతే కాల్ చేయగానే అన్న అయితే ఓకే వస్తాను అని అయితే అన్నారు. బట్ అనుకోకుండా అన్న వాళ్ళకి చర్చిలో అయితే వేరే వాళ్ళది మ్యారేజ్ ఉంది. సో చర్చిలో మ్యారేజ్ కదా, ఖచ్చితంగా అన్న వాళ్ళు ఉండాలి కాబట్టి కాల్ చేసేసి రాను, ఈవినింగ్ వస్తాను అని అయితే చెప్పారు. కానీ మనకి అన్నప్రసన్న అంటే డే టైంలోనే పెడతారు కదా, సో మేమే చర్చి దగ్గరికి వచ్చేసి పెట్టించుకుంటాము అని చెప్పేసి అయితే మేము చెప్పాము. అన్నప్రసన్న అయిపోయిన తర్వాత ఒకసారి ఈవినింగ్ ఇంటి దగ్గర ప్రేయర్ పెట్టండి అన్న, మీకు ఈవినింగ్ కుదిరితే అని చెప్పేసి అడిగితే ఓకే ఈవినింగ్ ప్రేయర్ పెడదాము అని అన్నారు అన్న. సో టిఫిన్ చేసేసి బయలుదేరి అయితే చర్చి దగ్గరికి అయితే వెళ్ళడానికి టిఫిన్ అయితే చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళి అన్నప్రసన్న అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి మనం తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చులే అన్నట్లుగా ముందు బ్రేక్ఫాస్ట్కి అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కనీసం పిండి కూడా చూపించకుండా బ్రేక్ఫాస్ట్కి చట్నీ ఒకటే చూపిస్తున్నాను కదా, అసలు ఏం టిఫిన్ వేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంట్లో అయితే అసలు ఏ పిండి లేదు. సో పిండిలు అయితే అయిపోయినాయి. బయట నుండి అయితే మామయ్యకి ఈరోజు కుదరదు అని చెప్పేసి బయట నుండి తెమ్మని చెప్పాము. మా వాళ్ళకి బయట నుండి టిఫిన్స్ అంటే పెద్దగా నచ్చవు, ఇంట్లోనే హెల్దీగా చేసుకున్న ఫుడ్ అంటే ఇష్టపడతారు. సో బయట నుండి అయితే పిండి తీసుకొచ్చేసారు, దోశ పిండి. సో నేనైతే ఇలా బయట నుండి తెచ్చిన పిండితో టిఫిన్ వేయడం ఇదే ఫస్ట్ టైము. బయట పిండి ప్యాకెట్ ఇంట్లో పిండి లాగా ఉండదు అని అయితే అనుకున్నాను నేను, కానీ పిండి అయితే చాలా బాగుంది. సో అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అందులోకే కొంచెం వాటర్ కలుపుకున్నాను. పిండి అయితే చాలా గట్టిగా ఉంది, సో వాటర్ కలుపుకున్నాను. పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే దోశలు బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసి ఇచ్చాము. ఈ పిండి బయట తెచ్చుకున్న ప్యాకెట్ అయినా కూడా ఈ పిండి అయితే మాకు 2 days వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఏదో బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాము అని అయితే చెప్పాను, కానీ మేము బ్రేక్ఫాస్ట్ తినేటప్పటికి 10 అయితే అయింది. ఈలోగా అయితే మేమిద్దరం ఫంక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మేమిద్దరం ముందు లేచి నేను సహస్ర రెడీ అయ్యి అయితే కూర్చున్నాము. ఎవరు నిద్రకోలేగోలేదు. వదిన అయితే లేచి పొంగల్ పెట్టడం కోసం ఫ్రెష్ అవుతుంది. మామూలుగా అయితే పడుకోవడానికి టైం ఇస్తే మార్నింగ్ లేట్గా లేచేది ఎవరు అంటే నేను సహస్రానే ఉంటాము వాళ్ళలో లాస్ట్. బట్ ఏదన్నా ఫంక్షన్ అయితే మాత్రం ఇలా అందరికన్నా ఎర్లీగా అయితే ముందు మేమిద్దరమే లేచి కూర్చుంటాం. సో బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అందరం అయితే చర్చ్కి అయితే వచ్చేసాము. చర్చ్కి రాగానే పక్కన అయితే పెళ్లి జరుగుతుంది. సో మేము చర్చ్లో వెయిట్ చేస్తే అన్న వచ్చేసి పాపకి ప్రేయర్ చేసేసి అన్నప్రసన్న అయితే చేశారు. అన్నికి అన్నప్రసన్న ముందు ఎవరన్నా ఫుడ్ తింటే వాళ్ళని చూసి నోరు చప్పరిస్తూ ఉండేది. అది చూసి మేమైతే అన్నప్రాసన రోజు ఫుడ్ పెట్టంగానే తినేస్తుంది అని అయితే అనుకున్నాము. అంత ఆత్రమే అన్నట్లు అన్న నోటి దగ్గర పెట్టే వరకు అయితే నోరు తెరిచే ఉంచింది. నోటి దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ టైం అయితే స్వీట్ టేస్ట్ చేస్తుంది కదా, ఫేస్ అయితే ఎక్స్ప్రెషన్ మార్చేసింది. సో ఫైనల్లీ ధర్ని అయితే అన్నం తినేసింది. నెక్స్ట్ వచ్చేసి ధర్ని అసలు అన్నప్రాసనలో ఏం పట్టుకుంది, ఈవినింగ్ ప్రేయర్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.